రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ప్రారంభమైంది. నెల రోజుల పాటు కొనసాగే ఎన్యూమరేషన్ ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఫారాలు అందిస్తున్నారు. ఓటర్లు ఫారాల్లో తమ వివరాలు పొందుపరిచి బీఎల్ఓలకు అందించాల్సి ఉంటుంది. మొత్తంగా ఒక్కో ఇంటికి 3 సార్లు వెళ్లనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నేపథ్యంలో సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియపై మరింత సమాచారాన్ని ఫారాల్లో ఎలాంటి అంశాలు పొందుపరచాల్సి ఉంటుందనే విషయాలను మా ప్రతినిధి భాస్కర్ వివరిస్తారు. సర్ ప్రక్రియ భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 3,38,26,000 మంది ఓటర్ల యొక్క సమగ్ర సవరణ చేసి ఆ తర్వాత తుది జాబితా ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అలాగే చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మహానగరంలోనూ సర్ ప్రక్రియకు సంబంధించి ఇంటింటికి బిఎల్ఓలు అలాగే బిఎల్ఏలు కలిసి ఇంటింటికి తిరిగి ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ను పంపిణీ చేస్తున్నారు. ఈ ఎన్యూమరేషన్ పంపిణీ చేసిన తర్వాత ఒక 5 రోజుల నుంచి 6 రోజుల తర్వాత మరి ఒక్కొక్క ఇంటికి మరొకసారి వెళ్ళి ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిల్ చేసినటువంటి ఒక ఫామ్స్ని తిరిగి తీసుకునే ప్రక్రియ ఉంటుంది. ఈ ఎన్యూమరేషన్లో భాగంగా ఒక్కొక్క బిఎల్ఓ బిఎల్ఏ కలిసి ఒక్కొక్క ఓటర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఓటర్కి ఫామ్ ఇచ్చి అందులో ఉన్నటువంటి వివరాలు ఎలా ఫిల్ చేయాలనే వివరాలు తెలిపిన తర్వాత ఆ ఒక ఫామ్ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి కొద్ది రోజుల తర్వాత తీసుకునే ప్రక్రియ ఉంటుంది. ఎవరైతే కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఓటరు లేని సమయంలో ఆ ఇంటికి దాదాపు 3 సార్లు తిరిగి ఓటరు సమగ్ర సవరణకు సంబంధించిన ఫామ్ ఇస్తారు. సో దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా తెలుగులో ఉన్నటువంటి ఫామ్లు అందిస్తే నగరంలో మాత్రం ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఫామ్లు అందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఒకవేళ బిఎల్ఓలు ఇంటింటికి వచ్చినప్పుడు ఒకవేళ డోర్ అన్లాక్ ఉండి ఫామ్ ఒకవేళ అందని పక్షంలో వారంతా కూడా ఆన్లైన్ వేదికగాను వీళ్ళంతా ఓటరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక పోర్టల్ అయితే రూపొందించింది. ఈ నేపథ్యంలో మనము ఒకసారి ఈ యొక్క అధికారులు అందిస్తున్నటువంటి బిఎల్ఓలు అలాగే ఎన్నికల అధికారులు అందించినటువంటి ఒకసారి ఫామ్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క ఫామ్లో ఓటర్కి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటుంటాయి. సో దీనికి సంబంధించి ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్టోర్స్ నేమ్ రాజు పవార్, అతని ఎపిక్ ఐడి అలాగే అడ్రస్సు అలాగే సీరియల్ నెంబర్, ఓటర్ జాబితాలో ఉంటుంది సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, అన్ని కాన్స్టిట్యున్సీ నేమ్ అన్నితో పాటు పక్కనే ఉన్న ఆ ఓటర్ యొక్క ఫోటో కూడా ఉంటుంది. సో అక్కడ ఖాళీగా ఉన్నట్టు ప్లేస్లో ఓటర్ యొక్క కొత్త ఫోటో, అది ఓటర్ ప్రజెంట్ ఫోటోని అంటించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఆఫ్ ది ఎలక్టోరల్ ఇన్ ద లాస్ట్ ఎలక్టోరల్ రోల్ అంటే 2002లో ఎలక్టోరల్ రోల్లో ఓటు హక్కు కలిగి ఉన్నట్టయితే దానికి సంబంధించిన వివరాలు ఎలక్ట్రానిక్ నేమ్, ఎపిక్ ఐడి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ 2002లో ఆ ఓటర్కి ఆ 2002లో ఓటు లేని పక్షంలో అతని తల్లిదండ్రులు 2002 ఓటర్ జాబితా ఉన్నట్టయితే వారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే పక్క కాలంలో వచ్చేసి ప్రస్తుతం ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు ఏంటి, అలాగే ప్రస్తుత ఎపిక్ ఐడి నెంబరు అవి కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఆ ఓటర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫాదర్స్ నేమ్, అలాగే ఫాదర్స్ యొక్క ఎపిక్ ఐడి నెంబర్, మదర్స్ యొక్క ఎపిక్ ఐడి నెంబర్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఏదైతే ఫిల్ చేసిన అనంతరము మళ్ళీ మన ఇంటికి వచ్చేసి బిఎల్ఓ ఆఫీసర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఆ బిఎల్ఓ ఆఫీసర్కి ఈ యొక్క ఫామ్ అందజేయాల్సి ఉంటుంది. సో ఇలా నేటి నుంచి అంటే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ యొక్క ఎన్యూమరేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీధర్తో భాస్కర్, ఈటీ న్యూస్, హైదరాబాద్.